అడవి శేష్, మృణాల్ ఠాగూర్ జంటగా నటిస్తున్న చిత్రం డెకాయిట్. పాన్ ఇండియా యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ 10న థియేటర్స్లోకి రానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్కి మంచి రెస్పాన్స్ దక్కింది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది చిత్ర బృందం. ఇది ఎప్పుడో ఈ సినిమా మొదలుపెట్టే ముందు ఒక లోగో చేయించుకోవాలి అని ఎన్నిసార్లు అనుకున్నాను. ఇవన్నీ పెట్టుకుని అది అప్పుడు మొదలైంది. సినిమా ఎలా 2 ఏళ్ళు పట్టిందో అలానే లోగో కూడా నిన్న రాత్రే ఫైనల్ చేసుకున్నాం. దీంట్లో ఎస్ఎస్ క్రియేషన్స్ అంటే ఒక వైలెంట్ ఎస్సు, ఒక సైలెంట్ ఎస్సు అని మొన్న ఎవరో జోక్ చేశారు. నేను వైలెంట్ అంట. సో ఈ సినిమాకి సైలెంట్గా ప్రొడ్యూస్ చేసి బ్యాక్ బోన్గా నిలిచిన మా అన్నయ్యని రమ్మంటున్నానండి, సుమంత్ గారు. సుమంత్ is the silent producer of this film. Yes, here we welcome our silent సుమంత్ గారు. రీసెంట్గా అనగనగాతో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి సుమంత్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఇరికిచ్చేసింది సైలెంట్ అని చెప్పి. యాక్చువల్గా నేను సైలెంట్, తను వైలెంట్ అని ఎవరు చెప్పారు. ఇండస్ట్రీలో కూడా తను కొంచెం హడల్ అనే మనిషి అని ఒక ఇంప్రెషన్ ఉంది. అది యాక్చువల్గా చాలా తప్పు. వైలెంట్ ప్రొడ్యూసర్ కాదండి తను. యాక్చువల్గా తన మనసంతా వెన్నే. నాకు తెలుసు ఈ సినిమా నాకు తెలిసిన మనుషుల్లో అతిగా ఎక్కువ కష్టపడే మనుషుల్లో నా చెల్లెలు ఒకరు. అది ఎప్పటి నుంచో నాకు తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్ ఆఫీసు 10 o'clock ఓపెన్ అయితే తను అక్కడికి వెళ్ళి 8 గంటలకి వెళ్ళి కూర్చునేది. అది సినిమా షూటింగ్ 7 o'clock కాల్ షీట్ అంటే అది she goes there and sits at 6 o'clock. That's her, and I don't see it in many producers actually. So I'm proud of her, and this is a movie. Blood, sweat, tears అంటారండి అది సినిమాలు చేసినప్పుడు. కానీ నేను స్వయాన శేష్ బ్లడ్ని చూశాను, సుప్రీ టీయర్స్ని చూశాను. సో ఐ నో. అండ్ అందరి స్వెట్ని చూశాను. ఎంత కష్టపడ్డారో నాకు బాగా తెలుసు. స్వయాన చూశాను. సో మై ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ మై బెస్ట్ విషెస్ ఇస్ టు మై సిస్టర్. దిస్ ఇస్ అ ప్యాషన్ ప్రాజెక్ట్ అండ్ she gave it like her best and then some. నాకు తెలుసు. and I wanted to work and I know it will work for her. స్వప్నాక చెప్పినట్టు సుప్రీ గారు అందరినీ ఇప్పుడు దాకా సినిమాలు ఇంత కష్టపడి తీస్తున్నారు, ఇన్ని రోజులు తీస్తున్నారు అని మమ్మల్ని క్లాసులు పీకి 2 ఏళ్ళు సినిమా తీసి ఎన్ని కష్టాలు పడ్డారో చూద్దామని అందరం యాక్చువల్లీ బ్యాక్ స్టేజ్లో ఎంజాయ్ చేస్తున్నాం. ఇందా నుంచి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ లాగా ఆవిడని కామెంట్ చేస్తూ 2 years సినిమా తీసి 147 వర్కింగ్ డేస్ వర్క్ చేసింది. సో మమ్మల్ని ఎవరిని తిట్టే రైట్ లేదని వెనకాల నుంచి ఆవిడని ఎక్కిరిస్తానికి వచ్చాము. యాక్చువల్లీ మేము విష్ చేయడం కంటే ఎక్కువ సుప్రియ గారికి ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటో శేష్ గారు చూపించినందుకు నేను చాలా థ్యాంక్స్ శేష్ గారు. ఆవిడ ఊరికే మా అందరికీ క్లాస్ మీరు హీరోలందరినీ నెత్తినెక్కించుకుంటున్నారు, ఇదేదని క్లాసులు పీకుతుంది మాకు. మీరు ఒక 2 సంవత్సరాలు ఆవిడ హింస పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆవిడకి తెలియాలి కదా హీరోలతో సినిమాలు తీస్తే ఎంత కష్టంగా ఉంటుందో. వాళ్ళ తమ్ముళ్ళతో వాళ్ళ మావయ్య గారితో సినిమా తీసి ఏం నొప్పి తెలియలేదు ఆవిడికి. బయట హీరోలతో తీస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా ఆవిడ. అయినా మీరు మా అందరి క్లాసులు పీకి ఫైనల్గా సినిమా తీసినందుకు మీకు ఖచ్చితంగా హిట్ రావాలని గట్టిగా కోరుకుంటూ మీరు త్వరలో ఇంకా బయట హీరోలతో సినిమాలు తీసి మాలా కష్టపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Honestly, it just feels surreal to be here. One more release, Dacoit it is, as Saraswati and Juliet. I don't know what is this ritual having 2 names in every movie. Sita Mahalakshmi, Noor Jahan, Varsha, Yashna, and now here Saraswati, Juliet. I want to tell you how this film came to me. Like Shaurya Garu mentioned, I would keep calling him, and he's my only friend in the in the south and in yahan par. So one fine day he's like, Mrunal Garu, there is my friend DB Dhanush Garu shooting this fantastic movie and I think you should hear this narration. And I was like, really, you think I should do it? He's like, yeah, Mrunalji, please go hear it out because it's really solid and for the girl it's a fantastic part. If Shaurya Garu wouldn't have called me,
I wouldn't be playing Saraswati today. So thank you so much, Shaurya Garu. Thank you so much, Dhanush, for literally making this happen. శేష్ది నాది జర్నీ కలిసి స్టార్ట్ చేసాం మేము. తను క్షణం చేస్తున్నప్పుడు నేను గుంటూరు టాకీస్ అనే సినిమా చేస్తున్నాను. సో అప్పుడు స్టార్ట్ అయింది మా జర్నీ. సో అందుకే నాకు శేష్ది ఏ సినిమా వచ్చినా కూడా నాకేదో మా గ్రూప్లో ఒకళ్ళు సినిమా వచ్చినట్టు, లేకపోతే మనలో నుంచి ఒకళ్ళు వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. నాకు ఏం చెప్పాలో కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ నిన్న ఫోన్ చేసి తను రేపు ఇలా ఈవెంట్ ఉంది రావాలి అని పిలిచినప్పుడు తను యాక్చువల్లీ చాలా ఎక్కువ మర్యాదగా ఎక్కువ పద్ధతిగా మాట్లాడి ప్లీజ్ 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 నువ్వు తప్పకుండా అంటే నేను అడిగాను. నాకు అనిపించింది అంత యాక్చువల్లీ అంత అవసరం లేదు, నీకు ఎప్పుడు ఎక్కడ నా సైడ్ నుంచి ఏం కావాలన్నో కూడా నేను ఉంటాను. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. ఒక జంజీ టీంకి నేను దూరం అయిపోయానేమో అనుకునేవాడిని, ఒక జంజీ టీంకి నేను దగ్గర అవ్వాలని ఏం చేయాలనుకునేవాడిని. ఆ టైంలో సరిగ్గా 2.5 సంవత్సరాల క్రితం శేష్ సార్ ఒక మాట అన్నారు, ఒకరోజు కలిసారు కలుద్దామని. అప్పుడు గాలోడు సినిమాలో పాట విన్నారట. గాలోడు సినిమాలో పాట విని ఎవరి మ్యూజిక్ డైరెక్టర్ అంటే భీమ్ సిసరోలియా. ఓకే, దాని తర్వాత వెంటనే జిమ్లో ఇంకో పాట వచ్చింది, అది బలగంలోని పాట. ఇదెవరు చేశారని చూసారట, ఇది భీమ్ సిసరోలియోనే. ఇదేంటిది ఇంకో పాట విన్నారు. ఇలాగ డిఫరెంట్ యాంగిల్స్లో విన్న తర్వాత ఈ సినిమాకి నేను ఉండాలని కోరుకున్నారు. ఆ తర్వాత ఫస్ట్ చేసిన పాట రుబరు ఏ రుబరు ఏ రుబరు. ఇలాంటి మెలడీస్ భీమ్స్ చేస్తాడా అని చాలామందికి సందేహాలు ఉన్నప్పుడు, చాలామంది అనుమానాలని నివృత్తి చేసి చాలామంది ముందు నన్ను ఒక జంజీ టీం ముందు నన్ను ఒక సగర్వంగా నిలిపినందుకు శేష్ సార్కి, నా డైరెక్టర్ షనిల్ డియో సార్కి, మా నిర్మాత సుప్రియ మేడంకి థ్యాంక్ యూ సో మచ్. అందరు పంచులతో వస్తారు, నాకు పంచులు వేయటం రాదు, ఏదో జస్ట్ లైట్గా రెండు మొక్కలు ఇక్కడ వచ్చిన. ఐఎమ్ రియలీ హ్యాపీ that I came today for the Decade function. సుప్రియ కోసం వచ్చాను అనుకుంటున్నారు, బట్ ఐ హ్యావ్ టు బీ వెరీ ఆనెస్ట్. నేను మా సురేంద్ర మామయ్య మా మామ్స్ కోసం వచ్చాను. నేను మై ఫేవరెట్ మామ్స్ సురేంద్ర మామ్స్, SS Creations. I'm so happy Supriya has made this wonderful film. అంటే కొన్ని సినిమాలు స్టార్ట్ చేసినప్పుడే ఒక చిన్న అందరికి ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. అండ్ వెన్ డెకైడ్ స్టార్టెడ్ ఇట్ సెల్ఫ్ మా అందరికీ ఇండస్ట్రీలో అందరికీ తప్పకుండా ఒక మంచి సినిమా తీస్తుంది సుప్రియ. బికాస్ ద హోల్ టీమ్ షీ హ్యాస్ అ వెరీ ప్యాషనెట్ టీమ్, వెరీ డిసిప్లిన్. అండ్ అందరూ ఒక మంచి సినిమా తీయాలి, ప్రేక్షకుల ముందు రావాలి, అది పెద్ద హిట్ ఇవ్వాలి, అండ్ ఆడియన్స్ దాన్ని తప్పకుండా రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో చేశారు. అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. దే హ్యాడ్ సమ్ వండర్ఫుల్ యాక్టర్స్. శేష్ మృణాల్. శేష్ యాక్చువల్లీ తను ఎర్లీ ఫిల్మ్స్లోనే వెన్ ఐ సా హిమ్ ఇన్ పంజా, అప్పుడే I knew this boy is going to be a very fine actor. And ప్రతి సినిమా దాని తర్వాత ఏ చేసినా చాలా బాగా చేశారు, చాలా సక్సెస్ఫుల్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈస్ గ్రోన్ ఇన్ టు సచ్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ హీల్ హ్యావ్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్. అండ్ దిస్ decade will also be a very big blockbuster. There is no doubt about it. I can only say మీరు నా నుంచి సక్సెసెస్ చూశారు, అంతకుముందు ఫెయిల్యూర్స్ చూశారు. ఈ సినిమా you will only see how much we loved this film, how much love we have to give to the world. పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషికి ఈ 2.5 year జర్నీలో ప్రతి అడుగున ఇఫ్ ఐ స్టార్ట్ నేమింగ్ దెమ్ ఐ స్వేర్ ఇంకో గంట తర్వాత కూడా నేను లిస్ట్ చదువుతూనే ఉండాలి. సో నాకు ఇక్కడ ఉన్నది అరే ఎంతమంది పేరు చెప్పగలిగానో ఎంతమంది చెప్పలేను అన్నది కాదు, but literally this knowledge that everybody here, everybody in this 2.5 year journey has somehow contributed to my well-being. నేను బాగుండాలని, నేను నిలబడాలని, నన్ను లేపాలని. రాహుల్ గారి సినిమా చూసినప్పుడు
నాకు చెప్పిన మాటలు ఎక్కడ బెటర్మెంట్స్ చేయాలి ఏం చేయాలి చెప్పి ఫైనల్గా ఒకటి అన్నాడు, నిలబెట్టారు ఆ సినిమాని అన్నాడు. వెన్నెల్ కిషోర్ చూడటం, సుజిత్ చూడటం, మీకు ఈ సినిమాలో ఇంటర్వెల్ మృణాల్ క్యారెక్టర్ ఇంటర్వెల్లో పిచ్చెక్కించబోతుంది. ఇది నేను వైరాలిటీ కోసం చెప్పట్లేదు, నమ్ముతున్నా కాబట్టి చెప్తున్నా. మృణాల్ ఈజ్ లిటరలీ ద హైలైట్ ఆఫ్ ది ఇంటర్వెల్. అండ్ చెప్తున్నాను, ఆ ఇంటర్వెల్ అలా రావటానికి రీజన్ సుజిత్. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ కంట్రిబ్యూషన్స్ దట్ వీ హెవ్ గాటన్. సో ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. ధనుష్ ఎన్నిసార్లు ఫ్రేమ్ మార్చమన్నా మార్చాడు, ఎన్ని ఏడుపులు నవ్వులు అరుపులు తట్టుకున్నాడు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కట్ చేసింది మా గూఢచారి 2 డైరెక్టర్ వినయ్. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ తను ఏదో గూఢచారి 2 షూట్ ఈ సినిమా రిలీజ్ అయిపోగా నన్ను గుంజేయాలని ప్లాన్ చేసుకుంటే ప్లీజ్ నాకు ట్రైలర్ కట్ చేయవని అడిగాను. శ్రీచరణ్ పాకాల అనే మ్యూజిక్ డైరెక్టర్కి ఈ సినిమాతో సంబంధం లేదు. మనకు డెలివరీస్ లేట్ అవుతుంటే నేను వచ్చి చేయనా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా సరే నేను వచ్చి ఏదైనా మిక్సింగ్ చేయాలా అని అడిగాడు. అంత ప్రేమ ఉంది. సో వేరే మ్యూజిక్ డైరెక్టర్ కోసం వచ్చి నేను మిక్సింగ్ చేయడం అంటాం ఏంటి? ఎవ్రీ పర్సన్ ద వే దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్, నో, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ.